ఆకలి రహిత ప్రపంచం సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 51,000 పోషకాహార ప్యాకెట్లను మలబార్ గ్రూప్ పంపిణీ చేయడం ప్రారంభించిందని కర్నూలు మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ బ్రాంచ్ హెడ్ ఫయాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కెవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కర్నూలు నగరంలోని అనాథలకు, నిరుపేదల, నిరాశ్రయాలకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, కర్నూలు మలబార్ గోల్డ్ షోరూమ్ హెడ్ ఫయాజ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ సంవత్సరం ఆదాయంలో 5% సాంఘిక సంక్షేమ సేవా కార్యక్రమాలకి వినియోగిస్తూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ముందుకెళ్తుందని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిరోజు నిరుపేద, నిరాశ్రయులకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు మరియు నగరాలకు విస్తరింప చేస్తామని తెలిపారు. ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయి. ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ 51,000 పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడతాయన్నారు. మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. వారు రోజుకు కనీసం కడుపు నిండా ఒకసారి భోజనం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. మన ప్రపంచం నుండి ఆకలిని తరిమి వేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలు మరియు ఏజెన్సీలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని వారు తెలిపారు. అందుకే కేవి సుబ్బారెడ్డి అనేటువంటి విద్యావేత్తగానే కాకుండా వ్యక్తిగా నేను గత 7 సంవత్సరాలుగా కలెక్టరేట్కు వచ్చేటువంటి అనేక మంది పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాను. నా కాన్సెప్టు దారిలోనే వెళ్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మాలాంటి వాళ్ళందరూ కలిసి పేదలను రకరకాలుగా ఆదుకుంటే అనేక సమాజం ఏర్పడడానికి వీలవుతుంది. మనందరికీ డబ్బు పంచక్కర్లే, కానీ నిత్యావసరాలైనటువంటి ఇప్పుడు చూసాం మనం ఏది విద్య కోసం మరి ఏ విధంగా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత గ్రాండ్ మా హోమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇలాంటివన్నీ కూడా. సో మా ఆలోచనలను వాళ్ళు ముందుగానే మరి ఒక రూపుదాల్చేట్లుగా చేసినటువంటి మలబార్ గోల్డ్ను అభినందిస్తూ వారి అడుగుజాడల్లో కూడా మేము ఇప్పటివరకు కొంత దూరం నడిచాం, మరింత దూరం నడుస్తాం. మరి మేము వారు కూడా కలిసి ముందు మన పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, నిరుపేదలకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ వారికి ఉన్న సమస్యలని ఇక్కడ తెలుసుకొని కావాల్సినటువంటి సలహాలను ఇస్తూ డాక్టర్స్ ఫర్దర్ టెస్టులు కానివ్వండి అవన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. బీపీ, షుగర్, అలానే వారికి కావాల్సిన కొన్ని మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా నాట్స్ సంస్థ అనేక కార్యక్రమాలని 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ వస్తుంది. ముఖ్యంగా నాట్స్ స్థాపించబడిందే సేవా కార్యక్రమాల కోసం. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి, సేవకి సమప్రాధాన్యతనిస్తూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తుంది. అలానే సేవా కార్యక్రమాలని 1888 ఫర్ తెలుగు అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ మన ప్రవాసాంధ్రుల కోసం ఎలాంటి అత్యవసర సమయాల్లో సహాయం కావాల్సి వచ్చినా నాట్స్ సంస్థ ముందుండి వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తూ వస్తుంది. అలానే 2 తెలుగు రాష్ట్రాల్లో మన గ్రామం మన బాధ్యత అనే వేదిక ద్వారా మన ప్రవాసాంధ్రులకు కానీ తెలుగువారికి వారి గ్రామాలని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలని, దాని ద్వారా పాఠశాలల అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీటి సదుపాయాలు, ఇలా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వారికి కావాల్సిన సదుపాయాలను కల్పిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా రైతులకి, మహిళలకు ముఖ్యంగా అనేక కార్యక్రమాలను మనకి వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి స్వయం ఉపాధి పథకాలని రూపొందిస్తూ వారికి కుట్టు శిక్షణ ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఇలా దాదాపుగా మనము గత 3 నెలల్లోనే 200 మందికి పైగా ఇక్కడ ఇవాళ ఈ ఉచిత శిబిరం నాట్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మమ్మల్ని దీంట్లో పార్ట్ చేసినందుకు శిశుల నేత్రాలయం నుంచి మేము ఇక్కడ వచ్చి కంటి పరీక్షలు చేసి అద్దాలు అవసరమైన వాళ్ళకి అద్దాలు ఇస్తున్నాము. శుక్లాలు, కంటి పొరలు కానీ ఉంటే వాళ్ళని దగ్గర